ఈ ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయ్యి చివరికి పతాక స్థాయికి వెళ్తుందో అప్పుడు నిన్నటించే స్టేట్మెంట్ నిన్న మొన్నటించి ఇస్తున్నటువంటిది కంట్రోల్లో ఉండండి, మన వాళ్ళనైనా వదిలిపెట్టారు. ఎవరిని వదిలిపెట్టారు? మన వాళ్ళనైనా వదిలిపెట్టిన అసలు ఎవరి మీద చర్య తీసుకున్నారు? దాదాపు 1000కి పైగా సంఘటనలు జరిగినాయి. పైగా గతంలో ఉల్టా కేసులు పెట్టారని చెప్పారు. అప్పుడు 100 జరిగి ఉండొచ్చేమో. ఇప్పుడు 1000కి ఉల్టా కేసులు పెడుతున్నాయారే. తల పగిలినోడి మీదే కేసు, కన్నులు తిన్నోడి మీదే కేసు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ మీదనే కేసులు, వాళ్ళనే తప్పుడని చెప్పేటటువంటి ప్రచారం. దాన్ని ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తే కనీసం ఇక్కడ మన లోకల్ మీడియా వచ్చేటప్పటికి అటో ఇటో ఉంది, ఇక్కడ ఎవరు నమ్మట్లేదు. కనీసం నేషనల్ మీడియాలోనన్నా డిబేట్ వస్తే కొంత ప్రెషర్ వస్తుంది అన్న ఉద్దేశంతో జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారి ఉద్దేశం ఏంటి ఈ విధ్వంసకాండ మీద ఢిల్లీకి వెళ్ళడం వెనక? అంటే ఇప్పుడు మోడీయో లేదంటే అమిత్ షా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద? నిజంగా రాష్ట్రపతి పాలన అంటే ఓకే, ఆయన డిమాండ్ చేయడం తప్పులేదు, కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా అంటే అది కొంచెం ఆలోచించాల్సి ఉంది. బెంగాల్లో సొంత బీజేపీ వాళ్ళని చంపేస్తుంటేనే దిక్కులేదు, రాష్ట్రపతి పాలన పెట్టల. మణిపూర్లో బీజేపీ వాళ్ళనే చంపేసినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టల. ఇక్కడ ఏం రాష్ట్రపతి అదొకటి జోక్, అది కామెడీ. అది కాకపోతే ఏంటంటే ఒక టాపిక్ చర్చకి తీసుకురావాలి. ఒకటి ఇక్కడ నాకు కనబడుతున్నాయి 3 లక్ష్యాలు. ఒకటి ఇలాగే వదిలేస్తే అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని ఖండిస్తారు.